जी बोलिए पहले से बिजनेस कैसा है? ये ऑनलाइन ज़्यादा चल रहा है, अभी कैसे चल रहा है? ऑनलाइन तो चल ही रहा है, भी चल रहा है, अच्छा चल रहा है। वो लोग बिना पर्चे की दवाई देते हैं और पर्चा एआई से बना लेते हैं, जिसमें नशीले दवाई बेचते हैं वो लोग, सब कुछ तरह बेचते हैं, बच्चों को भी देते हैं, सबको दे देते हैं। तो इसलिए गलत कर रहे हैं वो लोग। आपको मांग क्या है? मांग यही है कि ऑनलाइन सब बंद हो जाना चाहिए। जो प्रिस्क्रिप्शन डॉक्टर लिखते हैं उसके थ्रू ही जानी चाहिए दवाइयाँ, ये कोई और फार्मासिस्ट के थ्रू जानी चाहिए। जो भी फार्मासिस्ट आगे डिस्पेंस करे उनको देना चाहिए। वो लोगों ने ना कोई डॉक्टर रखा है ना कोई फार्मासिस्ट रखा है। ब्लिंकिट वालों के थ्रू, जो कि खाने का काम करते हैं, उनके थ्रू दवाइयाँ देते हैं, जो कि बिल्कुल गलत है। लोगों की हेल्थ के लिए खेल रहे हैं, उसके अगेंस्ट कर रहे हैं, ये ठीक नहीं है। మొత్తంగా చూసుకుంటే ఇది మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మందులు విక్రయిస్తాము, మందులు ఇస్తాము. కానీ ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఏఐ జనరేట్ ద్వారా ఏఐ ద్వారా ఈ స్లిప్ను ప్రిస్క్రిప్షన్ వాళ్ళు తయారు చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారు ప్రిస్క్రిప్షన్ తయారు చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వారికి ఎటువంటి చట్టబద్ధమైన వారికి ఎటువంటి అనుమతి లేదు. కానీ వాళ్ళు విక్రయిస్తున్నారు. అంటే కరోనా టైం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజల పరిస్థితులను వారు అర్థం చేసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, వారందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కరోనా టైం నుంచి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాని ద్వారా మాకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా మెడికల్ షాప్ యజమానులు చెప్తున్నారు. దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాపులను కూడా క్లోజ్ కాబోతున్నాయి. కేవలం ఒక ఎమర్జెన్సీ, అంటే ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు మాత్రమే పనిచేయబోతున్నట్లు కూడా వారు చెప్తున్నారు. కానీ దీన్ని రద్దు చేయాలి. ఈ ఆన్లైన్ ద్వారా మాకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం ద్వారా ఎక్స్పైరీ అయిన డేట్లను మార్కింగ్ చేసి మళ్ళీ వాటిపైన నూతన డేట్లు లిఖించి, అంటే దాంట్లో మెన్షన్ చేసి తక్కువకు విక్రయిస్తున్నారు. 20-25% తక్కువకు విక్రయించడం ద్వారా అందరూ కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మెడికల్ షాప్ యజమానులు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.